పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అరుణాస్పదపురవాసి ప్రవరుడు హిమాలయానికి వెళ్ళి సిద్ధుని యొక్క కాలి పూత చేత, కాలి బసర్ చేత, ఆ ప్రభావం చేత హిమాలయానికి వెళ్ళి దాన్ని తిరిగి ఆ కాళ్ళకున్నటువంటి పసరును పోగొట్టుకొని ఎలాగైనా ఇంటికి వెళ్ళాలనే బాధతో తిరిగి చివరకు వరూధిని కంటపడటం, వరూధిని ఆయన అందం ఆకర్షించడం వరూధిని. కానీ వరూధినికి ఎంత చెప్పినా వినకుండా ఆయన కావలించి మీద పడేసరికి అప్పుడు ఆయన పక్కకు నెట్టేసి ఆయన బయటకు వచ్చేసి పాదప్రక్షాళనం, హస్త ప్రక్షాళనం చేసుకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కూడా కడుక్కొని అప్పుడు ఆయన తను నిత్యం ఆరాధించే అగ్నిహోత్రుని ధ్యానించి దాన జపాగ్నిహోత్రపరతంత్రుడనేని భవత్పదంబుధ్యానరతుండనేని పరదారధనాదుల కోరనేని ఇనుండు పశ్చిమంభోనిధిని గృంకకయమున్న రయంబున గృహంబు చేర్పుము హవ్యవాహన. ఓ అగ్నిహోత్రుడా, ఇప్పుడు నీవే నాకు దిక్కు, ఎందుకంటే నేను ఎప్పుడు ఏం కోరలేదు. ఈరోజు నాకు ఇబ్బంది వచ్చింది. నేను దానాలు ధర్మాలు చేస్తున్నట్టయితే, జపాలు చేస్తున్నట్టయితే, అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తున్నట్టయితే, అలాగే ఇతరుల సొమ్మును కానీ ఇతరుల స్త్రీలను కానీ నేను కోరకుండా ఉన్నట్లయితే సూర్యుడు అస్తమించకముందే నన్ను మా ఇంటికి చేయొచ్చు తండ్రి అని చెప్పేసి ఆ అగ్నిహోత్రుని ప్రార్థించాడు. అలా అగ్నిహోత్రుని ప్రార్థించగానే అగ్నిహోత్రుడు ఆయనలో ఆవాహనై ఆయన పైకి లేచేట్టుగా చేశాడు. ఈ అగ్నిహోత్రుని యొక్క దయ వల్ల ప్రవరుడు ఇంటికి చేరుకున్నాడు అని నేను చెప్పుకున్నాను. ఆయనైతే వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వరూధిని మన్మథ బాణ పీడితయ్యి ఆమె కామవశురాలయ్యేది. కామాతురాణం నలజ్జాన భయం అన్నారు మనవాళ్ళు. కామంతో ఆ కోరికతో ఉన్న వాళ్ళకి భయం, లజ్జ రెండు ఉండవు, రెండు వదిలేస్తారు. కాబట్టి ఆ కామదృష్టితో ఉన్న వరూధిని ఇప్పుడు భయం, లజ్జ కాదు, అక్కడ ఎవరు వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెతికి చూసింది, ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎప్పుడూ మంత్రోచ్చారణ చేస్తూ తిరుగుతుండేవాడు. అలాంటి వ్యక్తి ఎవరు కనపడలేదు. చూసి ఆయనకి వెళ్ళిపోయాడు, ఇక లాభం లేదు అని చెప్పేసి దుఃఖించడం మొదలుపెట్టింది. విపరీతమైన దుఃఖాన్ని, అతనే నా మనోహరుడుగా, నా భర్తగా నేను భావించాను, కానీ ఆయన నన్ను నిరాకరించి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ దుఃఖిస్తూ అక్కడ ఆ ఉద్యానంలో అటు ఇటు తిరుగుతుంది తను ఉండే ప్రాంతంలో. ఈ విషయాన్ని మొదటి నుంచి చివరి దాకా గమనించినటువంటి ఒక గంధర్వుడు, కలి వాడి పేరు. కలి అనే గంధర్వుడు అంతకుముందు ఆమెను ప్రేమించి ఉన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు అప్సరసవు, నేను గంధర్వుణ్ణి, నేను నిన్ను వివాహం ఆడతాను అని చెప్పేసి పలు విధాలుగా ప్రార్థించినా కూడా ఆమె నిరాకరించింది. నాకు ఇష్టం లేకుండా నేను ఎవరిని చేపట్టను, ఎవరిని పెళ్లి చేసుకోను, కాబట్టి నువ్వు గంధర్వుడైనా సరే, అంతకన్నా ఎక్కువ స్థాయి కలిగిన వాడు అయినా సరే నేను నిన్ను వివాహం ఆడని చెప్పేసి నిరాకరించిన ఆవిడను బలవంతం చేస్తే ఆవిడ శపిస్తుంది. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. స్వర్గలోకంలో ఉండేవాళ్ళు కదా, ఆయన కావాలని భూలోకానికి వచ్చింది. హిమాలయ పర్వతం మీద ఉంటుంది, ఇంకా అప్సరసల్లోనే ఉండలేను అని చెప్పేసి వచ్చేసింది. అలాంటి వరూధిని మానవులు మాత్రమే కోరుకుంటుంది. అందువల్ల ఈ గంధర్వుడు ఆమెకు నచ్చలేదు. నచ్చక తిరస్కరింపబడినటువంటి ఆ కలి అనే గంధర్వుడు ఈ జరిగిన విషయాన్నంతా చూశాడు. ఆ ప్రవరుడు రావగానే ఈమె సంగీత ఆలాపన చేస్తూ ఆయన ఒక్కసారి చూసి గబుక్కను లేవడం, ఆయన ఏంటమ్మా భీతహరిణేక్షణ ఇక్కడ ఉన్న ఒంటిగా అని చెప్పేసి ఆయన అడగడం, ఈమె ఇంతలు కన్నులుండ తెరువెవ్వడు వేరేడు భూసరేంద్ర ఏకాంతమునందునున్న జవరాంత నిపంబిడి పలకరించులాగింతియ కాక. ఆమె ఒక మాట అంటుంది, ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి నీకు తెలియదా నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి. ఏదో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని పలకరించాలని మగవాళ్ళ బుద్ధి ఇట్లా ఉంటుంది, నువ్వు పలకరిస్తున్నావు అని మొదట అంటుంది. కానీ తర్వాత ఆమె దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. ఆయన ఎంతసేపు ఇంటికి వెళ్ళాలి, తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని చెప్పేసి కోరిక గలవాడు. కానీ ఈమెకు అలాంటి దృష్టి లేదు. ఆయన చూడగానే ఇంత అందగాడు, 5 అందగాళ్ళ కంటే అందగాడుగా ఉన్నాడు ఈయన, అందరికీ అందంగా కలిపితే కూడా ఈయన అంత అందం కాదు అని చెప్పేసి నేను అనుకుంది. అలా అనుకున్నటువంటి ఆ వరూధిని ఈ గంధర్వం లెక్క చేస్తుందా, అప్పుడు తిరస్కరించింది.
అప్పుడు అనుకున్నాడు ఆ కలి అనే గంధర్వుడు, ఓహో ఈమె ప్రవరుణ్ణి మనస్ఫూర్తిగా వరించింది, కాబట్టి ప్రవరుని రాగా వెళ్తేనే ఈమె దగ్గర రానిస్తుంది, లేకపోతే రానివ్వదు అని చెప్పేసి అనుకొని పాపం ఆయన గంధర్వుడు కదా, ఆయనకు శాంబరీ మహిమ విద్య వచ్చు. ఆ శాంబరీ మహిమ విద్య చేత ఈయన ఎలా విభూతి రేఖలు పూసుకున్నాడో, ఎలాంటి పంచ కట్టుకున్నాడో, ఎలాంటి ఉత్తరేయం ధరించాడో, ఆ ఆకారం మొత్తం తాను ఆ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు గంధర్వులా కనిపించట్లేదు, మారిపోయింది, ప్రవరులాగా మారిపోయాడు. ప్రవరుడయ్యే వియచ్చర ప్రవరుడప్పుడు అంటాడు పెద్దనగారు. ఆయన వియచ్చర ప్రవరుడు, గంధర్వుడు. ఆ గంధర్వుడు అయిన వాడు ఇప్పుడు నిజంగా ప్రవరుడుగా మారిపోయాడు అని చెప్పాడు. ప్రవరుడుగానే మారిపోయాడు, ఇంకే వేషం వేసుకోవడం కాదు, మేకప్ చేసుకొని వేషాలు వేయడం కాదు. కృష్ణుడి వేషం, దుర్యోధన వేషం, రాముడి వేషం ఒక ఎన్ రామారావు వేస్తాడు. ఓ 4 వేషాలు చూసామంటే గుర్తుపట్టవచ్చు, ఎన్ రామారావు వేషం వేస్తాడు. కానీ అక్కడ గుర్తుపట్టే అవకాశం లేదు, మొత్తం తనే మారిపోయాడు మనిషి. ఆ విద్య ప్రభావం అలాంటిది, శంబర విద్య. దానివల్ల అలా మారిపోయినటువంటి, నిజంగా చెప్పాలంటే మాయాప్రవరుడు. ఆ మాయాప్రవరుడు అంటే ప్రవరుడు కానివాడు మాయాప్రవరుడు. ఆ మాయాప్రవరుడు అక్కడ చెట్లలో తిరుగుతూ, ఆ చెట్లు అవి ఉంటాయి కదా, లతలు, తీగలు, చెట్లు, పొదలు, వాటిల్లో తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. వాడికి మంత్రం అంతం రాదు. గంధర్వుడు కూడా సంగీతం వచ్చి పాటలు పాడతాడు కావాలంటే, అంతేగాని వేద మంత్రోచ్చారణ ఎక్కడ వస్తుంది? రాకున్నా కూడా వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నట్టుగా పెదవులను కదిలిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. మధ్య మధ్య పరమాత్మ నువ్వే నాకు దిక్కు అంటున్నాడు. ఈ అప్సరస అయినటువంటి వరోధిని అటు ఇటు తిరిగి ఇటువైపు చూసి చెట్ల వైపు చూసింది. ఈ చెట్లలో కనిపించాడు ప్రవరుడే. అయ్యో ప్రవరుడు ఉన్నాడా, ఎలా వెళ్తాడు ఆయన, ఆయనకి దారి ఎలా తెలుసు, నేను ఇప్పటిదాకా దుఃఖించాను అనవసరంగా, నన్ను వదిలి వెళ్ళగలడా అని చెప్పేసి అనుకుంది. అప్పుడు కొంచెం ఉత్సాహం వచ్చేసి నెమ్మదిగా ఆయన్ను మళ్ళీ ఒకసారి అడిగి మా ఇంటికి రమ్మని చెప్పి కోరుతానని చెప్పేసి అనుకొని కాస్త దుఃఖాన్ని దిగమింగి ధైర్యం తెచ్చుకొని కడు దుడుచుకొని బయట కొంగుతో బయలుదేరి నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన చూడనట్టే నటిస్తున్నాడు. అసలు వాడు వచ్చింది ఆమె కోసం, కానీ వాడు నటన ఉండాలి కదా, మరి కనబడకూడదు. బయటపడితే ఈమె కోపం వస్తే శపిస్తుంది. అందుకోసం, అయ్యా ప్రవరుడా, మీ ధర్మం పాటించే వాళ్లకు దయ, జాలి ఉంటాయని చెప్తారు. నీకు ఏమాత్రం కరుణ లేదా? ఒక స్త్రీ కోరుతూ ఉంటే నువ్వు కాదని చెప్పి నిరాకరించి వెళ్ళిపోతావా? నువ్వు తప్ప నా జీవితంలో ఇంకా ఎవరూ లేరు, కాబట్టి నువ్వు రాకుంటే నేను ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్పి రకరకాలుగా అయ్యో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఆ మాయాప్రవరుడు కొంచెం కరిగినట్టుగా అయ్యి, నేను ఎటు మా ఇంటికి వెళ్ళలేను, మా తల్లిదండ్రులంతా కూడా అక్కడ బాధపడుతుంటారు, అయినా నేను వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరు దారి చెప్పేవాళ్ళు లేరు, నువ్వేమో నా వెంట పడుతున్నావు, కానీ నేను మానవుణ్ణి, నువ్వేమో అప్సరసవు, మన ఇద్దరికీ కలిసి ఉండడం ఎలా సాధ్యం? మా మానవులకు ఉండే నియమాలు మాకు ఉంటాయి, మీతో మేము కలిసి ఉండే అవకాశం లేదు, అందువల్ల ఇప్పుడు నన్ను వదిలేసేయి అంటాడు ముందు. అనేసరికి లేదు, నీకు ఏ సుఖాలు నువ్వు అక్కడ భూలోకంలో పొందుతున్నావో, అంటే మీ భూమి మీద లభిస్తున్నాయో, నేను హిమాలయ పర్వతం మీద ఉండి మా మేడలో గారుడోత్కిన్న భవనం ఉందని చెప్పి వర్ణిస్తాడు పెద్దనగారు. గారుడోత్కిన్న భవనం అంటే గరుడ పచ్చలు పొదిగిన మేడ ఉంది ఆమెకు. మా మేడలో నువ్వు అన్ని సుఖాలు పొందొచ్చు, ఏసీలు అక్కర్లేదు, ఫ్యాన్లు అక్కర్లేదు, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అలాంటి మేడను కట్టించుకుందనమాట, అప్సరస కదా. అందుకోసం మా గారుడోత్కిన్న భవనంలో నువ్వు హాయిగా సుఖాలన్నీ పొందొచ్చు అని చెప్పేసి అనగానే కొంచెం తగ్గాడు. నాకు ఉండాలనే ఉంది కానీ అన్నాడు. కానీ ఏంటయ్యా నీకెందుకు, ఉండాలంటే ఇక్కడ ఉండిపో, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, కొన్ని నియమాలు ఆమె అప్పుడు అన్నాడు. ఉండాలని ఉంది కానీ మాకు కొన్ని నియమాలు ఉంటాయి అన్నాడు. నియమాలు చెప్పు, ఆ నియమాలను సరిగ్గా పాటిస్తానంటే నేను ఉండడానికి అంగీకరిస్తాను, లేకపోతే నేను ఉండను అని చెప్పేసి అన్నాడు. ఏ నియమానికని ఆమె రెడీగా సిద్ధంగా ఉంది, ఏ కండిషన్ పెట్టినా కూడా ఓకే అన్నట్టుగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ నియమాలు ఏంటో చెప్పండి అని. ఏం లేదు, మన ఇద్దరం కలిసినప్పుడు సంభోగ సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి, ఎందుకంటే ఇతను నిజమైన రూపం బయటకు వచ్చేస్తుంది, వీడు గంధర్వుడు అని బయటపడుతుంది. ప్రవరుడు కాదు కదా, నిజంగా ప్రవరుడు కాదు, మాయా రూపంలో ఉన్నాడు. అందుకోసం ఆ మధ్యన కలిసే సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, ఇది ఒక నియమం. సరే ఇంకేంటి అని, ఇంకేం లేదు, నేను ఎప్పుడు వెళ్తానంటే అప్పుడు వదిలేయాలి, నన్ను పంపించేయాలి,
ఎందుకంటే మాకు సంసారం వ్యవహారం అంతా ఉంది కదా, నువ్వు కోరావు కాబట్టి నీ కోరిక నేను మన్నిస్తున్నావు, అప్సరస కాబట్టి తప్పు లేదనుకో నేను భావించి ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తానంటే అప్పుడు వెళ్ళనివ్వాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఉండు అని చెప్పేసి అప్పుడు మారం చేయదు, గొడవ చేయదు అని చెప్పేసి ముందే కండిషన్లు పెట్టేశాడు. 2 నియమాలు ఆమె వెంటనే ఒప్పుకుంది. పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు, ఇప్పుడు లేకపోతే నేను చచ్చిపోయేట్టున్నాను, నా శరీరం మంటలో తాపంతో బాధపడుతున్నాను, కాబట్టి నువ్వు ఉండు, నేను అంగీకరిస్తున్నాను అనేసి అనగానే మాయాప్రావులని పప్పులు ఉడికిపోయినాయి. పప్పులు ఉడకకుండా పోలేదు, ఉడికిపోయినాయి. ఎందుకంటే అసలు ప్రవరుడు పోయాడు, కానీ అదే రూపంతో ప్రవరుడు ఉన్నాడని ఆమె భావిస్తుంది. ఆమె కావాల్సిన ప్రవరుడు అంతే, వీడికి కావాల్సింది గౌరవశ్రీ, వీడి గంధర్వుడు కదా. అలాంటి ఆ కలి అనే గంధర్వుడు నెమ్మదిగా ఆమె దగ్గర ప్రవణ రూపంలో చేరిపోయాడు. అక్కడ నుండి కొంతకాలం ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ నియమాలు పాటిస్తూ వాళ్ళు కాపురం చేస్తున్నారు.